యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటాపూర్లో రైతులను మోసం చేస్తున్న ముగ్గురు దళారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. రైతుల నుంచి తక్కువ ధరకు వడ్లు కొని ఆ తర్వాత కొనుగోలు కేంద్రంలో విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. కలెక్టర్ ఆదేశాలతో వారు విక్రయించిన 400 క్వింటాల ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లపై విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఈఓలను సస్పెండ్ చేసిన కలెక్టర్ హనుమంతరావు పీఏసీఎస్ ఇన్ఛార్జిని విధుల నుంచి తొలగించారు. కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యాపారులపై నిఘా ఉంచాలని అధికారులను కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. దూది వెంకటాపూర్ గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ముగ్గురు వ్యాపారులు వీళ్ళు ఒక 10 కుప్పలు అక్కడ గమనించడం జరిగింది. 400 క్వింటాల ప్యాడీ ఉంది. వాటిని అమ్మటానికి, దాన్ని మద్దతు ధర పొందటానికి అక్కడ కుప్పలు వేసి మాయిచర్ చూసుకునే ప్రక్రియలో వీళ్ళు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో నక్కీర్తి కనకరత్నం, నక్కీర్తి లక్ష్మి, వస్పరి మహేష్, ఈ ముగ్గురు ప్రక్రియ ఏంటి అంటే వీళ్ళు సన్న చిన్నకారు రైతులు, పేద రైతుల దగ్గర, కళ్ళాల దగ్గర అక్కడ ఇక్కడ ఈ యొక్క ధాన్యాన్ని కొనటం, 6-3 తక్కువ కొనటం, తర్వాత ఈ సెంటర్లలోకి వచ్చేసి దీన్ని ఇక్కడ మద్దతు ధర పొందడానికి ప్రయత్నించడం, మద్దతు ధర పొందడం అనేది ఒక ప్రక్రియగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇటువంటి వాటిని సహించేది లేదు. ప్రభుత్వం స్పష్టంగా రైతులకు నేరుగా రైతులు పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే ప్రక్రియ ఉంది తప్పితే ఇటువంటి సహించేది లేదు. ఎవరు ఇటువంటి పని చేసినా అటు అధికారులని చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.